మిమ్మల్ని చూస్తే ఆల్రెడీ నేను చాలా ఇంటర్వ్యూస్ చూశాను. మీ వాయిస్ చాలా మంది మిమిక్రీ చేస్తారు, నేను చూశాను. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, రావు గోపాల్ గారిని ఒకసారి చేస్తారా? ముందుగా ఈరోజు విక్రమ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా నా ప్రత్యేకమైనటువంటి నా కళాభివందనాలు. నేను మీ హరిప్రసాద్. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు విక్రమ్ టీవీ వారికి ఒకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు అడిగినటువంటి వాయిస్ రావు గోపాలరావు గారి వాయిస్ మీ అందరి కోసం తప్పకుండా చేస్తాను. మన రావు గోపాలరావు గారిది ఒక సినిమాలో హీరోయిన్కి అండ్ రావు గోపాలరావు గారికి జరిగే సన్నివేశంలో ఆయన వాయిస్ ఎలా ఉంటుంది. ఓహో అదా, ఏంటి ఆళ్ళు అంత స్పెషల్ క్వాలిటీ? ఓహో అదా సంగతి. ఏమిటి ఆ సత్తిగాడిలో అంత స్పెషల్ క్వాలిటీ? ఓసి ప్రేమించావంతే కదా, అంతకు మించి ఎగాస్టా స్టెప్ తీసుకోలేదు కదా. ఇదిగో ఒకడిని ప్రేమించి ఒకడిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నీ ప్రతిభత క్వాలిటీకేం భంగం కలదు. కానీ ఇదిగో నేను తెచ్చిన సంబంధాన్ని నువ్వు చేసుకున్న వరకు వాడు నీ ఒక్కదానికే మొగుడవుతాడు. కాదు కడుదు అని నువ్వు ఆ సత్తిగాన్ని పెళ్లి చేసుకున్నావంటే వాడు నీకే కాదు నాకు రంకు మొగుడై కూర్చుంటాను. నేనే మీ అమ్మకు మొగుడంటే నాకో ఇంకో రంకు మొగుడా? ఇదంతా ఏలాకూలం కాదేటి, మరి మనదంతా శాంతియుత పరిష్కారం కాదేటి? ఇలాగా మూవీలో ఉంటుందన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన వాయిస్, చాలా అద్భుతమైనటువంటి చూడయ్యా సెక్రటరీ, ఇలా చాలా వేరియేషన్స్తో కూడినటువంటి వాయిస్. అది చాలా అద్భుతమైన వాయిస్ అనమాట. ప్రాపర్ ఎక్కడ మీది? మాది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అండి. సార్ టోటల్గా ఇక ఓన్లీ మిమిక్రీ ఆర్టిస్ట్ లాగానే ఇలా వెళ్తున్నారా, లేదా అంటే ఇంకేమైనా జాబ్ పర్సనల్గా ఉంటుందా? అంటే నేను బేసికల్గా మిమిక్రీ ఆర్టిస్ట్గా అండ్ వాయిస్ ట్రైనర్గా, ఇప్పుడు నాది ఎస్ఎస్పి వాయిస్ ట్రైనింగ్ అకాడమీ అని వాయిస్ ట్రైనింగ్ అకాడమీ పెట్టుకున్నాను. దాదాపు ఇప్పుడు ఒక 70 people వరకు వాయిస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అట్లా అదొకటిను. తర్వాత వచ్చేసి మనకు ఇంకా అదర్వైజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ప్రోగ్రామ్స్ ఇలాగ అన్నీ చేస్తుంటాను అనమాట. డబ్బింగ్స్, మూవీ డబ్బింగ్స్ అండ్ సీరియల్స్ అట్లా చెప్తూ ఉంటాను అనమాట. కైకాల సత్యనారాయణ అయితే సేమ్ డిటో ఆ వాయిస్ ఇక్కడ మేము ప్రజెంట్ అయితే మనతో లేకపోయినా మీ వాయిస్ ద్వారా ఆయన ఒకసారి అనుకోండి. క్యాజువల్గా ఎలా ఉంటుంది ఆయన వాయిస్ అంటే, అరుంధతి సినిమాలో ఆయన ఒకలాగా ఉంటుంది, ఓల్డ్ సినిమాలో అయితే ఇంకొకలా ఉంటుంది. ఓల్డ్ సినిమాలో కొంచెం ఏజ్లో ఉన్నప్పుడు ధర్మపురి దూరంగా సకల పాప శిక్షణ దక్షుండ తొండతల దండధర బాహుపడ్డ ఏముండా అని ఒకప్పుడు. ఇప్పుడు అరుంధతి సినిమాలో వీరయ్య రాలేవిడా, ఎవరు పిలుస్తున్నా రాలేవిడా, మరి ఇంట్లో మొట్టమొదట కార్యక్రమం జరిగితే సంతోషించే చంద్రమ్మ ఎక్కడా, అదే కదా. ఇట్లాగా వేరియేషన్స్ ఉంటాయి అనమాట. ఇక చాలా ఒక్కొక్క వాయిస్ ఒక్కొక్క వేరియేషన్. ఆయన ఏజ్లో ఉన్నప్పుడు ఒకటి, ఏజ్లో అంటే ఓల్డ్ సినిమాలకు వెళ్తే ఇంకా చాలా వెరైటీ ఉంటుంది అనమాట. టాకింగ్ డాల్తో కూడా మీరు మాట్లాడిస్తూ ఉంటారు. అవునండి. ఒక్కసారి మా కోసం ఒక టాకింగ్ డాల్తో మాట్లాడిస్తారా? ఎస్, తప్పకుండా. బేసికల్గా వాయిస్ అనేది కామన్గా డాల్ మాట్లాడుతుంది అంటారా? అవును. డాల్ మాట్లాడుతుందా? మాట్లాడదు. బట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి, ఇప్పుడు మీకు వాయిస్ ఉంది, నాకు వాయిస్ ఉంది, ప్రతి ఒక్కరికి హ్యూమన్ బీయింగ్ వాయిస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. బట్ డాల్ మాట్లాడాలంటే ఇట్ విల్ డిఫరెంట్ థింగ్ అనమాట. అంటే వెంట్రులాగిజం అంటే పొట్టలో నుంచి మాట్లాడడం అనేది, అండ్ లాంటిన్ భాష నుంచి వచ్చినటువంటి, లాంగ్వేజ్ నుంచి వచ్చినటువంటి పదాలు ఇవి. అయితే ఇది మాట్లాడాలంటే మనం ఒక వాయిస్ ఇవ్వాలి. మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఒక వాయిస్ ఇవ్వాలి. వాయిస్ ఇస్తేనే మాట్లాడుతుంది. చూడండి, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీకు అర్థమవుతుంది కదా. ఎస్, మరి ఈ నా వాయిస్ నేను బయటికి తీసి మాట్లాడతాను, అది నా బొమ్మకి ఇస్తాను. ఎలా మాట్లాడుతుందో చూడండి. ఫస్ట్ నా వాయిస్ పొట్టలో నుంచి ఎన్నో వాయిస్లు ఉన్నాయి కదా, అందులో నుంచి ఒక వాయిస్ దీనికి ఇస్తాను. హలో హలో యా, బయటికి రా, వచ్చే 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 వచ్చే, హలో హలో, వెరీ గుడ్, బయటకు వచ్చేయకునా, ఓకే, హలో 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 హలో, వెరీ గుడ్. నేను చెప్పింది చేయాలి, ఓకేనా? ఓహో, ముందు చేది అలా, ఓకే, రైట్. హలో హలో, నేను చెప్పించే, ఓకేనా? ఓకే, రైట్ రైట్. ఏంటంటే నేను చెప్పినట్టు చేస్తే నువ్వు చాలా గొప్పడి అని ఆల్రెడీ చాలా వీళ్ళకి చెప్పాను అనమాట. కాబట్టి నేను చెప్పించాలి, ఓకేనా? ఓకే, రైట్, ఓకే. నీ పేరు చెప్పు ముందుగా. ప్రేక్షకులకు, విక్రమ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు చెప్పాలి, ఓకేనా? ఓకే, రైట్. ముందుగా ప్రేక్షకులందరికీ
ప్రేక్షకులందరికీ విక్రమ్ టీవీ విక్రమ్ టీవీ ప్రేక్షకులందరికీ ఇప్పుడే నమస్కారం చెప్పాను. ఇప్పుడే నమస్కారం చెప్పావా? యా, ఎందుకు? ఇంకా నేను చాలా మాట్లాడేది. ఇంకా నువ్వు చాలా మాట్లాడిందా? యా, అయ్యి ఏమైంది? ఛీ, ఏమైతుంది? సిగ్గైతుంది. ఎందుకు? యాంకర్ గారు అయ్యి అయ్యా అట్లా సిగ్గుపడదు, ఓకేనా? ఛీ, హాడు. ఏమైతుంది? బాలేనా? ఛీ, బాలేనా? అట్లా సిగ్గుపడదు, ఓకేనా? ఎందుకు? అట్లా సిగ్గుపడితే ఏమంటారు? ఏమంటారు? ఏమన్నారు కానీ నువ్వు సిగ్గుపడుతున్నావు కదా? యా, ఇంతకు సిగ్గు అంటే ఏంది? నీకు లేదు కాబట్టి నీకు తెలియదు. నాకు లేదు కాబట్టి నాకు తెలీదా? యా, అట్లా అనొద్దు. అట్లా అంటే నా పరువు పోతుంది. నీకుంటే కదా హోనికి. నాకుంటే దాదాపు కొన్ని వేల మంది చూస్తారు, లక్షల మంది చూస్తారు కాబట్టి. యాంకర్ గారు సూపరా? యా, ఎందుకు సూపరు? అయ్యి ఎందుకు? చాలా బాగా చెప్పు. చాలా అయ్యి అలా చూడకండి, నా కళ్ళు తిరిగి పడేటట్టున్నా. కళ్ళు తిరిగి పడిపోయేటట్టున్నావా? యా, అలా అనొద్దు, ఓకేనా? ఓకే. సరే, యాంకర్ గారికి నువ్వేం చెప్తావు? అయ్యి చెప్పు. అలా సగం సగం ఆఫ్ చెప్పొద్దు. ఓహో, ఏంటి ఓహో? ఇందులో కూడా క్వార్టరు ఆహో ఫుల్ ఉంటుందా? క్వార్టర్ ఆఫ్ ఫుల్ ఏమి ఉండదు, మొత్తం చెప్పమని చెప్తున్నా, ఓకేనా? ఓకే, చెప్పు. ఆ మొత్తం చెప్పకుండా యాంకర్ గారు చెప్పు. చెప్పు. అయ్యి అంటే మొత్తం చెప్పు. చెప్పు. అప్రిషియేట్ యూ. ఓహో, అప్రిషియేట్ యూ. అది వినేవాళ్ళు ఏమనుకుంటారు? ఓకే, అట్లా అన్నది, ఓకేనా? ఓకే, రైట్. సరే, ఇప్పుడు నేను ఒక పాట పాడాలి, ఓకేనా? ఓకే, రైట్. జానీ జానీ ఎస్ పాపా, జానీ ఈటింగ్ షుగర్ నో పాపా. పాపాల గురించి నీకెందుక? పాపాల గురించి నాకెందుక? యా, అట్లా అనొద్దు, ఓకేనా? ఓకే, అది కాదు. సరే, ఇంకో పాట పాడు, ఓకేనా? ఓకే, రైట్. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? వాళ్ళమ్మ కొడితే నీకెందుక? వాళ్ళమ్మ కొడితే నాకెందుక? యా, అట్లా అనొద్దు, ఓకేనా? ఓకే, రైట్. సరే, ఇప్పుడు యాంకర్ గారికి అండ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం చెప్పాలి నువ్వు, ఓకేనా? ఎందుకు? అంతే. ఎందుకు? యాంకర్ గారు ఇప్పటి వరకు నాతో మాట్లాడలే. నీతో మాట్లాడలేదా? యా. అవును, నీ పేరేం పేరు మరి? నీ పేరే నా పేరు. నా పేరు శిల్పారెడ్డి. నీ పేరు కూడా అదేనా? యా. అమ్మాయి అయితే నువ్వు? నా మరి నీ ఇంటి పేరు నా ఇంటి పేరే. నీ ఇంటి పేరు నా ఇంటి పేరా? అదేంటి అది? అంతే. ఎందుకట్లా? అంతే. ఓకే. మా నాన్న శిల్పాలు చెప్తాడు. ఓహో, మీ నాన్న శిల్పాలు చెప్తాడా? ఓకే, రైట్. అయితే శిల్ప. ఓకే, మరి రెడీయా? మేడం పేరు రెడ్డి. ఓకే, అట్లా నువ్వు రెడ్డి. సారీ, ఆవిడ రెడ్డి, నువ్వేంటి? రెడీ. ఓకే, శిల్పారెడ్డి. ఓకే, రైట్. నీ పేరు రెడీ, మేడం గారి పేరు శిల్పారెడ్డి. వెరీ నైస్. ఓకే, రైట్. ఇంకా పరిచయం చేసుకో మేడం గారితో. హాయ్, బాగున్నావా? ఏమైంది? సిగ్గైతుంది. దేనికి? నేను చూస్తేనే చాలా సిగ్గైతుంది. వద్దు, ఇప్పుడు నేను చాలా చూసా. ఎందుకంటే ఎందుకు? సేమ్ పించా? యా. ఓకే, నీకు తెలియకుండా ఇద్దరం మ్యాచింగ్. ఓహో, నాకు తెలియకుండా ఇద్దరు మ్యాచింగా? ఏంటి? డ్రెస్సా? ఓకే, లేకపోతే చూడు, మేడం చాలా సిగ్గుపడుతుంది. మేడంకి సిగ్గు కేజీ అప్పిచ్చావా? యా. ఎస్. ఓకే, అందుకే సిగ్గు ఎక్కువ వస్తుంది. ఓకే, మరి నీకు? నాకు సిగ్గు చాలా ఉందా? సిగ్గు చాలా ఉందా? నాకు తెలిసి అసలు లేదనుకుంటా. నువ్వు అలా అనొద్దు. నాకు లేదు, నిజంగానే నాకు తెలుసు నీకు లేదు. నాకున్న సిగ్గు నీకు ఇచ్చే, నాకు ఎక్కడిది? ఓకే, నీకున్న సిగ్గు ఆవిడకి ఇచ్చో, నీకు ఎక్కడదంటావా? యా. ఓకే, సరే, ఇంకేదైనా చెప్పు. ఇప్పుడు మనం ఇక్కడ విక్రమ్ టీవీ వాళ్ళ దగ్గరకు వచ్చాం కదా? యా. ఒక మంచి ఏదైనా నువ్వు మాట్లాడాలి, ఎందుకంటే నేను చాలామంది అప్రిషియేట్ చేస్తూ ఉంటారు, ఎంతోమంది మెచ్చుకుంటుంటారు కదా? యా. ఓకే, మరి ఏం చెప్తావు ఇప్పుడు? ఏం చెప్తానంటే అందరూ రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే హెల్మెట్ పెట్టుకోవాలా? యా. ఓకే, ఇంకా కార్ డ్రైవర్స్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి? బెల్ట్ పెట్టుకోవాలా? యా. ఓకే, వెరీ గుడ్. చూసావా, అందుకే శిల్పారెడ్డి గారిని నేను ప్రత్యేకంగా ఇన్వైట్ చేసిరు. అందుకే నేను వచ్చిన. అందుకే నువ్వు వచ్చావా? యా. ఓకే, రైట్.